అనుగుణంగా పోవాల్సిందే. సో ఈ సందర్భంలో ఇక మీదట మన సుధాకర్ రెడ్డి గారు దాదాపు 35-36 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్ సేవ చేసి ఆయన ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి ఆయన ఎంతోమందికి ప్రేరణ పొంది ఆయన ఫర్దర్గా ఆయన కుటుంబ సభ్యులతో ఆయన పిల్లలతో సుఖంగా సంతోషంగా ఆనందంగా అండ్ ఆయన జీవితంలో అనుకున్న ఎన్నో పెండింగ్ పనులు ఉంటాయి, దైవ కార్యక్రమాలు కానీ ఇంకేదైనా కార్యక్రమాలు ఏదైనా పెండింగ్లో ఉండొచ్చు, అవి తీర్చుకోలేనివి. ఫర్దర్గా ఈ రెస్ట్ ఆఫ్ లైఫ్లో ఆయన అన్నీ మంచి జరగాలని, అంతా ఆయనకి ఆయన కుటుంబానికి అంతా మంచి జరుగుతుందని నేను నా స్టేషన్ తరఫున ప్రత్యేకంగా అండ్ నా తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఆ దేవుని ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి నిండుగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు స్టేషన్లో ఎవరున్నా రాకపోయినా ఆయన ఉంటే సగం పనులు అయిపోయాయి. నాకు ఆయన ఇప్పుడు లేడు, ఆయన స్థానాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి నేను ఆయన ఎప్పటి నుంచో అనుకుంటాను, ఆయన రిటైర్మెంట్ వచ్చినప్పటి నుంచి. అయితే ఇందులో ప్రత్యేక సందర్భం ఏంటంటే ఆయన రిటైర్మెంట్ అయ్యే రోజు కూడా ఆయన డ్యూటీకి హాజరవడం అనేది నాకు చాలా ఆ రోజు కూడా ఆయన ఒక పిటిషన్ అటెండ్ అయ్యి పోతూ నేను రిటైర్మెంట్ అవుతున్నానని చెప్పి ఒక సెల్ఫీ తీసుకొని గ్రూప్లో అప్లోడ్ చేసిపోయాడు. నిజంగా అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? జనరల్గా ఎవరైనా వస్తే ఏమైనా రెస్ట్ వస్తే జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే రెస్ట్ తీసుకుంటా ఏముందిలే అని చెప్పి లైట్ తీసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి సవాలే, ఏ రోజు ఎట్ట గడుస్తుంది అనేది ఎవరికి తెలియదు. సాయంత్రం పోయేసరికి ఇంట్లో వాళ్ళతో గడపలేము, భార్య పిల్లలతో గడపలేము, తిండి సరిగా తినలేము. అసలు ఆ రోజు పోనీ వెనకాల తిరిగి ఈరోజు ఏం చేసామంటే ఏమీ ఉండదు. మళ్ళీ అట్లాంటి అగమ్యంగా జరుగుతున్న ఈ రోజుల్లో మా పోలీస్ రోజుల్లో పోలీస్ రొటీన్ డ్యూటీలో ఆయన చివరి రోజు కూడా డ్యూటీకి హాజరు కావడం అనేది ఆయన ప్రత్యేక విశేషం. దానికి నిదర్శనం ఇప్పుడు దాకా మేమందరూ చెప్పుకుంటున్న ఆయన డిసిప్లైను, ఒబీడియన్సు. ఎవరిదైనా సరే చాలా ఒబీడియంట్గా మాట్లాడతారు. వయసు పెద్దదైనా సరే, మేము వయసులో చిన్నవాళ్ళమైనా సరే బాగా ఒబీడియంట్గా మాట్లాడతారు, ముందే ఇనిషియేషన్ తీసుకుంటారు. నాకైతే ఆయన సేవలు ఇంకా డిపార్ట్మెంట్కి ఉంటే బాగుండదు అనిపిస్తుంది. బట్ ఆయనకు కూడా ఈ 35 సంవత్సరాల సర్వీస్లో ఆయనకు కూడా మిగతా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రిటైర్మెంట్ అనేది జీవితంలో సర్వీస్లో ఒక పార్ట్ కాబట్టి ఆయన మిగతా జీవితం అంతా మనశ్శాంతిగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సుధాకర్ రెడ్డి గారు అంటే ఇప్పుడుదా చెప్తున్నాను, దట్ ఈజ్ సుధాకర్ రెడ్డి గారు. లాస్ట్ డే కూడా పిటిషన్కి అటెండ్ అయ్యి నేను ఇంకా విధుల్లో ఉన్నానని నిన్న కూడా నేను లాస్ట్ రోల్ కాల్ అని కండక్ట్ చేస్తే మళ్ళీ తట్టుకోలేక మళ్ళీ మార్నింగ్ కూడా రోల్ కాల్ కండక్ట్ చేసి వచ్చాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే అదే చెప్పట్లా భోజే చెప్పినట్టు అంటే ఒక కానిస్టేబుల్కి అంటే పబ్లిక్ రిలేటెడ్ జాబ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నువ్వు ఒక మాట మాట్లాడావంటే దానికి అకౌంటబిలిటీ ఉండాలి. అంటే నేనేదో మాట్లాడేశాను, మా కానిస్టేబుల్ పబ్లిక్లో వెళ్ళి ఏదో ఒక వల్గర్గా ఒక మాట మాట్లాడేసానంటే ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ, అది పెద్ద ఇష్యూ అవుతుంది. అక్కడ ఉన్న ఇష్యూ సైడ్ అయిపోయి మా ఇష్యూ మన కాంప్లికేట్ అవుతుంది. సో అంటే వీళ్ళకి ఇష్యూ ఈ విషయాన్ని ఇస్తే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలరు అనుకుంటే వాళ్ళకి ఎండార్స్ చేస్తాం. అంటే వీళ్ళకి పిటిషన్ ఇస్తే మళ్ళీ దాన్ని పెంట చేస్తారు, మళ్ళీ ఎందుకని అట్లా ఇవ్వం. అంటే వీళ్ళు మా ఏఎస్ఐ గారు కానీ సుధాకర్ రెడ్డి గారు కానీ ఎలాంటి సమస్య ఇచ్చినా వారి స్థాయిలో అంటే మేము ఎక్కడో ఉంటాం, ఏదో వేరే విషయంలో ఉన్నప్పుడు సార్ ఇక్కడ ఇలా జరుగుతుందంటే మా వర్షన్ మేము చెప్తాం, మళ్ళీ వాళ్ళు దానికి ఇంక్లూడ్ చేసి సీన్లో కంప్లీట్గా డివైడ్ ఉంటుంది, వేరే ఉంటుంది. అంటే మేము ఫోన్లో చెప్పేది కాదు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ముద్దాయిని పిక్ చేయాలన్నా కూడా ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. అక్కడికి వెళ్ళి ఒక 100 మందిలో ఒక కానిస్టేబుల్ ఒకే అతను వెళ్ళి ఒక అతను తీసుకురావాలంటే చాలా కష్టమైన పని.
ఒక కానిస్టేబుల్ పిలిచి తీసుకురాలి, ఒక కానిస్టేబుల్ పంపించాను, నువ్వు ఒక ముద్దాయిని తీసుకురావాలని స్టేషన్లో మేము అనేస్తాం. కానీ అతను తీసుకురావడానికి అతను ముందు నుంచి అతను అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలిగే మాటలు, మామూలుని ఆయన రిలీజ్ చేసుకునే విధానం, సో చాలా కష్టం. అంటే మేము రకరకాల ఉద్యోగాలు చేశాం కాబట్టి పోలీస్ జాబ్ అనేది అంటే పబ్లిక్ రిలేటెడ్, కంప్లీట్గా ప్రజలతో మమేకమయ్యే జాబు, ప్రజలను డీల్ చేస్తున్న జాబ్. సో దాంట్లో సక్సెస్ఫుల్గా ఈరోజు నాకు తెలిసి ఇక్కడ ఇప్పుడు మీకు ఎస్ఐలుగా కనపడుతున్నారు శ్రీనివాస్ గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, మా మోహన్ రావు గారు కానీ, జానకిరామరెడ్డి గారు కానీ, తిరుమల రెడ్డి గారు కానీ. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వస్తున్న కానిస్టేబుల్ ఏమో తెలియదు కానీ అప్పుడు మీరు నాకు తెలిసి అప్పుడు రిక్రూట్ అయ్యి మీకున్న డిసిప్లిన్, ఒబీడియన్సు, అది హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు మీ లైఫ్ని లీడ్ చేసుకోవటంలో, ద సేమ్ టైం ఉద్యోగాన్ని చేయటంలో మీరు కనపరిచిన శ్రద్ధ, మీరు కనపరిచిన ఏదైతే ఒబీడియన్స్ ఏదైతే ఉందో అది దట్ ఈస్ ద సక్సెస్. నాకు తెలిసి మీరందరూ కూడా సక్సెస్ ఈరోజు. ఎందుకంటే ఆరోగ్యవంతంగా, సమర్థవంతంగా మీరు కుటుంబాన్ని లీడ్ చేసి అదేవిధంగా ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి. సో మీ అందరికీ మరొకసారి, ఎందుకంటే మీరు చాలా నేర్చుకునే వాళ్ళం. మనోహర్ రెడ్డి గారు ఉంటారు మాకు, ఒక 8 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం వచ్చి. ఆయనకి ఏం అవసరంలా, ఆయన ఎక్స్ట్రాడినరీ వర్కర్. ఆయన ఇంకా చేస్తానంటాడు, ఆయన ఏమొచ్చినా చేస్తానంటాడు. సీన్ గారు నా దగ్గర చేశారు, ఆయన టైం టు టైం వస్తుంటారు, టైం టు టైం వెళ్తుంటారు. మా తిరుమల రెడ్డి గారు అంటే వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు ఆ టైంలో అన్నీ చూసి, కష్ట సుఖాలని చూసి వీళ్ళని ఆ టైంలో ఎట్లా ట్రైన్ చేశారో కానీ మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ సార్. అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు ఫ్యామిలీ నుంచి ఎవరన్నా మాట్లాడతారమ్మా మీరు? రెడ్డి గారు మాట్లాడారు. సరే, ఈరోజు ఈ పదవి విరమణ అవుతున్నటువంటి ఏఎస్ఐ మోహన్ రావు గారిని తన మాటలో తెలపవలసింది కోరుతున్నాను. సుధాకర్ రెడ్డి గారు. సిఐ గారికి, సిఐ గారికి వస్తుంది. సిఐ గారికి, భోజనాకి ఎస్ఐ గారికి, జంపాని సార్కి, తిరుమల రెడ్డి గారికి, శ్రీను గారికి, జానకిరామరెడ్డికి, మన కిషోర్ బాబు గారు, కిషోర్ కుమార్ సార్కి అందరికీ నమస్కారం. మేము చేసింది ఏమి లేదా, టైం టు టైం మెయింటైన్ చేస్తున్నాము. అది ఒకటేను సారా లేదా గొప్పగా చెప్తాను గురించి. ఓకే. బజార్లో గుడ్డి తీసేసాడు సార్, అదే సార్ అంటాడు. 2 గుండీలు తీసేసి రెడీగా ఉంటాడు మనిషి. ఎక్కడ పోవాలన్నా సరే రెడీగా ఉంటాడు మనిషి. అదేమో సార్ పోదాం సార్ ఎక్కడికైనా సరే. అయితే లోకల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మళ్ళీ గ్యాదర్ చేస్తాడు. తాగటం కానీ, కోడి పందాలు కానీ, సార్ అటుంసారి ఇటుంసారి చెప్తాడు. రెడీగా 2 గుండీలు తీసేసి ఫ్రీగా ఉంటాడు. ఇట్లా అని ఉంటాడంటే మనిషి ఉండలేడు. మనిషి ఆయన ఇట్లా ఉండమంటే ఉండలేడు. ఆయన 2 గుండీలు తీసేసి ఫ్రీగా అట్లా వదిలేసి 2 గుండీలు తీసేసి రెడీగా ఉంటాడు మనిషి ఆయన. అది ఆయన స్టైల్. ఇట్లా మాట్లాడమంటే మాట్లాడలేడు పద్ధతి కదా. ఓకే, ఎనీవే. అదేవిధంగా మన ప్రభాకర్ సుధాకర్ రెడ్డి గారికి ఉద్దేశించి బెట్టగుంట పోలీస్ స్టేషన్ ప్రభాకర్ మాట్లాడుతుంది కోర్చు. మా సర్కిల్ ఆఫీసర్లందరికీ ఈరోజు పదవి విరమణ పొందుతున్న మోహన్ రావు సార్కి, ఏఎస్ఎస్ సుధాకర్ రెడ్డి గారికి నా నమస్కారాంజలి. సుధాకర్ రెడ్డి గారి గురించి ఒక 4 మాటల్లో ముగిస్తారు. నేను సుధాకర్ రెడ్డి గారు ఏఎస్ఐ గారు అనంత సాగరంలో ఫస్ట్ పనిచేశాను. అనంత సాగరంలో అక్కడ కూడా టైం మెయింటైన్ చేసేవాడు. టైం టు టైం బస్ ఎక్కి, ఎర్ర బస్ ఎక్కి పాపం ఇక్కడ నుంచి అల్లూరు నుంచి నెల్లూరు నుంచి అనంత సాగరం, అక్కడ కూడా టైం మెయింటైన్ చేసేవాడు. అక్కడ కూడా 24 గంటలు ఎస్ఐ గారు లేకపోయినా పాపం ఎప్పుడు బాధ్యతగా ఉండేవాడు. ఇక్కడికి వచ్చేసరికి నేను వచ్చేసి 2 సంవత్సరాలు అయింది సార్. ఈ 2 సంవత్సరాల కాలంలో ఉదయం 7 to 7 ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచి వస్తే పక్క రోజు ఉదయం 7 గంటల దాకా స్టేషన్ ఎప్పుడు కాపాడేవాడు. అందరూ బీటు 5 గంటలకి రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతే 5 గంటల నుంచి మళ్ళీ 7 గంటలకు లేచి స్నానం చేసి ఒక అరుపు అరుస్తాడు సార్. దీని గురించి చెప్పడానికి మాట్లాడే వాళ్ళు 2 గంటలు రెస్ట్ తీసుకుంటా ఉంటే ఈ అరుపు దెబ్బకి వాళ్ళంతా దుప్పటి తనేసి 7 గంటలకు రెడీ అయిపోయాడు.
కోరిలు ఇది అయిపోయిందంటే పక్క రోజు ఉదయం 7 గంటలకు ఆ గేట్ కాల నుంచే వచ్చేస్తాడు రే అట్ట 7 గంటల రోజులు ఉన్నారా లేదా అది అంతా సరదాగా ఉండేది సార్. హ్యాపీగా బ్రహ్మాండం జరిగిపోయింది. ఆయన ఆయురారోగ్యాలతో అందరూ బాగుండాలని మోహన్ రావు సార్ని, సుధాకర్ రెడ్డి సార్ని బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. పక్కనోడు 3ంటికో అట్లా పడుకుంటాడు కదా, ఈయన అప్పుడు లేచి వచ్చేసి సుధాకర్ చెప్పినట్టు భగవంతుడు నాకు తెలుసు సుధాకర్ రెడ్డి గారికి, ఏఎస్ఐ గారికి, మన మోహన్ రావు గారికి ఇక మీద ఏదైతే ఉందో ఇప్పుడు దాకా వాళ్ళ జీవితం పోలీస్ డిపార్ట్మెంట్కి అంకితం చేశారు. ఇక మీదట మిగిలిన జీవితం కుటుంబానికి అంకితం చేస్తారని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా సర్కిల్ పరిధిలో అల్లూరు, బెట్రగుంట, దగదత్తి 3 పోలీస్ స్టేషన్కి మా సిఐ గారైన పాపారావు సార్ వీఆర్ వెరీ లక్కీ సార్. నాకు తెలిసి అంటే రిటైర్డ్ అనేది కాదు సార్, మాకు చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం సార్ ఉండేది. ఇంకేముంది అంటే ఫస్ట్ మేము దగదత్తి వచ్చినప్పుడు మధునాయుడు సార్ చెప్పేవాడు, అబ్బాయి మీరు లక్కీ, ఎందుకు సార్ ఊరినే మీరు కావాలని చెప్తున్నారా సార్ అంటే, కాదయ్యా పాపారావు సార్ ఇచ్చారు అందుకని లక్కీ సార్. వాటి చెప్పటం కాదు సార్, నాకు తెలిసి అంటే ఒక తండ్రిగా దండించిన, ఒక స్నేహితుడిగా చెప్పిన, ఏం చెప్పినా సార్ అంటే చెప్పడానికి రకరకాలుగా ఏమయ్యా నువ్వు చెయ్యొచ్చు అదే మీరు చెప్పే విధానం సార్. మేము కూడా సిఐఏ స్థాయికి అలా ఉంటే చాలు అనే మా అందరికీ ఒక ఆశ సార్. అంటే ఒక ఆఫీసర్ మీరు చెప్పదలుచుకుంటే మాకు కటువుగా చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు ఏ రకంగా చెప్పొచ్చు, కానీ మమ్మల్ని అందరూ మీరు మౌల్డ్ చేసే విధానం మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. అంటే మీరు ఎలాగే నాకు తెలిసి మీరు నమ్ముకున్న దేవుడు భగవంతుని నమ్ముకుని ఉంటారు సార్ ఎప్పుడు కూడా. ఆ భగవంతుడు నాకు తెలిసి మీకు ఎప్పుడు కూడా మీ అందును ఆ శివుని ఎప్పుడు ఆశీస్సులు తమరికి అంటే ఎవరిని కాపాడుతాడో తెలియదు సార్, తమరికి మాత్రం ఎల్లవేళలా ఉంటాయి సార్. ఎల్లవేళలో ఉండాలని మా మనస్ఫూర్తిగా మేమందరం, మా బోచే కానీ కిషోర్ కానీ మేమందరం కూడా ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా వీఆర్ ఆల్ లక్కీ. మేమేం చేసినా మీకు చెడ్డ పేరు ఎంతో కొంత రాకూడదనే ఉద్దేశంతోనే మేమందరం మాట్లాడుకున్నప్పుడు కూడా మేమేం చేసినా మన సార్కి చెడ్డ పేరు రాకూడదు. మేము ముగ్గురు ఇదే డెడికేషన్తో పనిచేస్తాం సార్, భవిష్యత్తులో కూడా పనిచేస్తామని మీకు తెలియజేస్తున్నాం సార్. అంతేవిధంగా మోహన్ రావు గారు ఏదైనా సమస్య చెప్తే మా సార్ చెప్పారు, అయితే పర్లేదు ఇబ్బంది ఏం లేదు దాంట్లో. సార్ వెళ్ళినప్పుడు ఏదన్నా మీరు కూడా ఒక లాస్ట్ సైన్స్ కూడా అడిగితే నువ్వు వెళ్ళి అవసరం లేదు మోహన్ రావు గారు, నేను పంపించేస్తానని ఆ రోజు నేను నా ముందు ఎంటే సిగ్నేచర్స్ కూడా ఎంటే చేసి పంపించేసేవాళ్ళు. సో సుధాకర్ రెడ్డి గారు కానీ మోహన్ రావు గారు కానీ మీరు ఎంతో ఎంకరేజ్ చేశారు సార్. సో మీ ఎంకరేజ్మెంట్ లేకపోతే మేము వాళ్ళని అంత ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు. మీ ఎంకరేజ్ మమ్మల్ని ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం సార్. వీరిని పదవి విరమణ చేస్తున్న వీరిని ఉద్దేశించి మీ అమూల్యమైన స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ వాళ్ళు మనం కాదు, ఈరోజు మనందరికీ చీఫ్ గెస్ట్ ఏఎస్ఐ దగదర్తి మన మోహన్ రావు గారు, అలాగే ఏఎస్ఐ సుధాకర్ రెడ్డి గారు బెట్రగుంట. వాళ్ళ కార్యక్రమానికి ముఖ్యంగా అంటే ఇంతమంది ఎస్ఐలు అనే ఫంక్షన్లో కూడా చూడలేదు ఇంతవరకు. నేను చెప్పేది నిజం, ఇంతమంది ఎస్ఐలు ఏ ఫంక్షన్లో ఏ ఫేర్వెల్ ఫంక్షన్లో ఏ ఫేర్వెల్ ఫంక్షన్లో కూడా నేను చూడలేదు. సో వాళ్ళు అంత గొప్పగా సర్వీస్ చేస్తే వాళ్ళకి అంత గౌరవం దక్కిందనమాట. 7 మంది 8 మంది ఎస్ఐ ఇక్కడ కూర్చొని ఉన్నారు. అలాగే మేము ఇంతమంది సిబ్బంది వచ్చి వాళ్ళ వీడ్కోల్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం చాలా గొప్పగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పేరు రావడం చాలా కష్టం. అంటే మిగతా డిపార్ట్మెంట్లు వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ వేరు. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వస్తాడు, వాడు పని చేయించుకుంటాడు, ₹1 పెట్టినా వాడి పని అయిపోద్ది, లేదంటే రేపు వస్తాడు చేయించుకు వెళ్ళిపోతాడు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో అటు కాదు, 2 పార్టీలు వస్తాయి ఎప్పుడు పోలీస్ స్టేషన్కి. ఆ 2 పార్టీలు నాది న్యాయం అంటారు. మనం కానీ ఒకటికే చేస్తాం న్యాయం, రెండో వాడు తిట్టుకుండానే పోతాడు ఖచ్చితంగా. సో అలాంటి డిపార్ట్మెంట్లో కూడా మన సుధాకర్ రెడ్డి గారు కానీ మోహన్ రావు గారు కానీ మంచి పేరు సంపాదించుకున్నారు. మోహన్ రావు గారికి నాకు కొంచెం అటాచ్మెంట్ తక్కువే, కానీ ఆయన 84లో జాబ్లో జాయిన్ అయ్యారు. అంటే సుమారుగా 41 years సర్వీస్, నాట్ ఏ జోక్ అనమాట. చాలా ఒబీడియంట్గా, ముఖ్యంగా ఎస్బీలో చేయటం అనేది చాలా గొప్పతనం. అంటే ఎస్బీలో అందరం తీసుకోరు, వాళ్ళకి నమ్మకం ఉంటే తీసుకుంటారు. ఎస్బీ అంటే స్పెషల్ బ్రాంచ్, అది ఎస్పీ గారికి
చెవులు ముక్కు లాంటిది అనమాట. చెవులు మొత్తం వాళ్ళకి అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేది ఎస్బీ. ఆ ఎస్బీలో 27 years ఆయన సర్వీస్ చేశాడంటే అక్కడ మనకు అర్థమైపోతుంది అతను ఎంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, ఎంత టాలెంట్ ఉంటే మాత్రమే అక్కడ అది చేయగలం మనం. ఎందుకంటే డిపార్ట్మెంట్లో నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఒబీడియన్స్ లేకపోతే మాత్రం నేను యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా నువ్వు 4 చేతులతో 2 కాళ్ళతో టైప్ చేయి, 2 చేతులతో టైప్ చేయి, కానీ నీకు ఖచ్చితంగా ఒబీడియన్స్ కావాలి. ఆ ఒబీడియన్స్ మనకి ఉన్న ఈ ఏఎస్ఐ గారి దగ్గర చూశాను, మన సుధాకర్ రెడ్డి గారి దగ్గర చూశాను. వీళ్ళు అంత సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళ యొక్క ఒబీడియన్స్. కుర్రోళ్ళు చాలామంది మనం ఇప్పుడు వచ్చిన కుర్రోళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఒబీడియన్స్ ఒకటి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎంత ఒబీడియన్స్ ఉంటే మనం డిపార్ట్మెంట్లో అంత పైకి వస్తాం. నాకు తెలుసు అని కనుక ఎగిరి పెడితే ఎవరూ దగ్గరికి తీరు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఆయన ఎన్లిస్ట్మెంట్ మోహన్ రావు గారు హైదరాబాద్ అయినప్పటికి కూడా 91 నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఆయన మొత్తం ఇక్కడే సర్వీస్ చేశారు. అలాగే మనకి సుధాకర్ రెడ్డి గారు తీసుకున్నట్లయితే ఆయన 89 బ్యాచ్ అన్నారు. 89 బ్యాచ్ అయినా కానీ 35-36 years సుమారుగా ఆయన సర్వీస్ చేస్తున్నాడు. ఆయన అంతా కూడా లా అండ్ ఆర్డర్ ఎక్కువగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలతో ఆయన ఎట్లా మాట్లాడాలి అంటే, ఒక సమస్య జరుగుతున్నప్పుడు ఎస్ఐ గారికో పోలీస్ స్టేషన్కో ఫోన్ వస్తే అరే బాబు అక్కడికి పో, ఆ సమస్యను తీర్చున్నప్పుడు అక్కడికి వెళ్ళిన వ్యక్తి దాన్ని తీర్చాలి, కానీ పెద్ద చేసి ఇంక ఎస్పీ వచ్చే పరిస్థితి రాకూడదు. సో అలాంటి సమస్యలు తీర్చడంలో మన సుధాకర్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది. అక్కడికి వెళ్ళాడంటే ఆయన మాటలతో వాళ్ళందరినీ తమిళ చేసేసి మొత్తాన్ని దాన్ని సర్ది ఎట్టగట్ట వరిసో చేసి అక్కడ మనకి సమస్య లేకుండా చేస్తారు. అంటే ఎస్ఐ ప్రశాంతంగా ఉండొచ్చు. మా సుధాకర్ రెడ్డి స్పాట్కి వెళ్ళాడు, గొడవ జరుగుతుందంటే పర్లేదు ఆయన ఏదో ఒకటి చేసి వస్తారని నమ్మకం మనకి కలిగించిన ఆఫీసరు మన సుధాకర్ రెడ్డి గారు. వాళ్ళు కూడా అంటే ఎందుకంటే పొద్దున్నే 7ంటికి రావటం, ఎంతమంది 7ంటికి లెగుస్తున్నారు ఇప్పుడు చేసే ఉద్యోగస్తులు చేసేవాళ్ళు, ఎంతమంది 7ంటికి లెగుస్తున్నారు ఒకసారి మనం ఆలోచించండి. పొద్దున్న 7ంటికి వచ్చి నన్ను నిద్రలేపుతాడు ఆయన. ఎందుకంటే 7ంటికి లేచి సార్ సెట్ సార్ ఈరోజు లేదు సెల్ సార్ యాక్చువల్గా సెంట్రీ చెప్పాలి, ఇది మాకు లోకల్ ఎస్ఐకి తర్వాత నాకు ఫోన్ చేసి పొద్దున్న మాకు సెల్ కాన్ఫరెన్స్ ఉంటుంది, అది సెట్లో చెప్తారు. దాన్ని ఆయన మాకు వచ్చి పొద్దున్న 7 గంటలకి ఫోన్ చేసి సార్ ఈరోజు సెట్ కాన్ఫరెన్స్ సార్ ఎస్పీ గారు తీసుకుంటారు, లేదా సెల్ కాన్ఫరెన్స్ సార్ అడిషనల్ ఎస్పీ గారు తీసుకుంటారు అని చెప్పి చెప్తా ఉంటాడు. అంటే ఆయన అంత డెడికేటెడ్గా పనిచేస్తారన్నమాట. కాబట్టి వాళ్ళంత సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉద్యోగం చేసి మంచిగా రిటైర్ అవుతున్నారు. ఇందాక మన ఎస్ఐ గారు అన్నట్టు ఉద్యోగం స్టేజ్లో రకరకాలుగా నడుచుకుంటూ వస్తారు, కానీ వాళ్ళు చాలా చక్కగా నడుచుకుంటూ వచ్చి మంచి ఆరోగ్యంతో రిటైర్ అవుతున్నారు. ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన సేవల డిపార్ట్మెంట్కి మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఇక శేష జీవితం ఇక్కడి నుంచి ఫర్దర్గా వాళ్ళ సర్వీస్ అనేది వాళ్ళ కుటుంబానికి చేసుకుని వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి, వాళ్ళ భార్య పిల్లల సంతోషానికి అంటే పోలీస్ ఫ్యామిలీల్లో ఏంటంటే పోలీస్ ఉద్యోగం అనేది 24 hours ఉద్యోగం. వాళ్ళకి రెస్ట్ రికార్డులు ఎక్కడ ఇవ్వాల, రికార్డు పరంగా కూడా ఎక్కడ రెస్ట్ అనేది ఇవ్వలేదు. 24 hours ఉద్యోగస్తులే. మేము 24 hours ఉద్యోగం చేస్తున్నంటే మాకు అదనంగా 1 month 2.5 months జీతం ఎక్స్ట్రా ఇస్తారు, అది వేరే విషయం. కానీ మన ఆరోగ్యం ఇవన్నీ కాపాడుకుంటూ 24 hours ఉద్యోగం చేస్తూ ఈ సందర్భంలో ఖచ్చితంగా మా ఫ్యామిలీస్ కొంత నెగ్లెక్ట్కి గురవుతాయి ఖచ్చితంగా. అలాంటి నెగ్లిజెన్స్ని కూడా వాళ్ళు తట్టుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు అన్ని తీర్చిదిద్దటంలో భార్యలు, కుటుంబ సభ్యులదే ప్రముఖ పాత్ర. ఒక్కొక్కసారి ఫంక్షన్కి వస్తామని చెప్తాం, ఖచ్చితంగా రాలేం. అలాంటి టైంలో కూడా వాళ్ళు బాధపడే పిల్లల్ని సర్ది చెప్పించుకుని వాళ్ళు కుటుంబాన్ని లాక్కురావడం అనేది వాళ్ళ గొప్పతనం. కాబట్టి ఇక నుంచి మా ఏఎస్ఐ గారు ఇద్దరు కూడా మీ కుటుంబానికి మీకే సేవ చేస్తారు. మీరు వాళ్ళని ఏ విధంగా సంతోషంగా ఉండండి. కాబట్టి ఓకే, వాళ్ళంతా మా వరకు మాత్రం మోహన్ రావు గారు, మా ఏఎస్ఐ గారు మంచి సర్వీస్ చేసి ఇక్కడ మంచిగా రిటైర్ అవుతున్నారు. వారి శేష జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భం నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నేను ఆల్రెడీ సీఎల్లో ఉన్నాను సార్. ఆయన కూడా సుధాకర్ రెడ్డి సార్ రిటైర్డ్ ఫంక్షన్ అవును సార్. కానీ ఇందాక ప్రభాకర్ అన్నట్టుగా 7 గంటలకి అందరూ భయపడటం, అందరు నిద్రపోయారు సార్. కానీ అసలు దగ్గర నుంచి షార్ట్ కట్లో నేర్చుకోవాలంటే 3 విషయాలు సార్. టయానికి తెలుసు, ఎడ్యుకేషన్ సార్, పూర్తి చేస్తాడు. ఇంకే అప్లికేషన్ ఏమలేదు సార్. ఉద్యోగం
నేను చూసింది ఫ్యామిలీకి స్పేర్ చేయటం డ్యూటీ సార్. ఈ రెండు తప్పితే ఇంకేమీ అప్లికేషన్స్ లేవు. అది నేర్చుకున్నాం సార్ మేము జూనియర్స్ నుండి. డెడికేషన్ని మనము క్యాచ్ చేయటం ఏంటంటే అతను ఉన్నటువంటి గుణాలని, డ్యూటీ ఎలా చేయాలా, టయానికి ఎలా రావాలా, పోటీ పడ్డాడు. ఆ పోటీ తత్వం చూసాం. ముందు 7 గంటలకి జిల్లాలో ఎవరు పెట్టారు, ఆ జిల్లాలో 7 గంటలకు ఎవరు రోల్ కాల్ ఫస్ట్ పెట్టి ఎవరైనా పెట్టాడంటే ఆ రోజు మానసికంగా కుంగిపోయేవాడు. ఏం సార్ ఏమైంది సార్ అంటే, లేదయ్యా బల్లెవాడివే నిన్న ఎవడో ఒకటి పెట్టాడు ఉదయగిరిలో అన్నాడు. నాకు అర్థమయ్యేది కదా, ఏం సార్ పెట్టేది సార్ అంటే, నువ్వు ఉండు వయసును 7 గంటలకు అతను పెట్టాడు నిన్న, ఈరోజు పెట్టకపోతే అంటే అక్కడి నుంచే ఆనర్ కొట్టుకుంటూ వచ్చి మొత్తం లేపి రాత్రి ఎట్ట చేశారు ఉద్యోగం ఏంది మీ బాధలు మీ కష్టాలు తప్పించుకోడు ముందు లేపుతాడు. కానీ ఒకరోజు ఆయన ఏంది అబ్బాయి ఇంత తీసుకిస్తున్నాడు ఏందని బాధపడేవాడు. ఒకరోజు రాలా, ఏదో సెలవు పెట్టాడు సీఎల్. ఆ రోజు మా సెంట్రీ రిలీవ్ చేయడానికి కూడా ఎవరు లేడు. యాక్చువల్గా ఆ రోజు తెలిసింది ఇతని వాల్యూ, ఏఎస్ఐ గారి వాల్యూ. 7 గంటలకు వచ్చాడంటే మీరు అక్కడికి పోండి, టిఫిన్కి పోండి, ఎక్కడికి పోండి, అక్కడికి పోండి. ఆ రోజు ఎవరు రాలా, ఇదేందబ్బా ఎవరు రాలేదని మేము బ్రష్ కూడా వేయలే. ఆ రోజు తెలిసింది ఏఎస్ఐ గారి వాల్యూ. అంటే ఆ టయానికి వచ్చేస్తాడు, ఆ టయానికి వస్తే ఎంతమంది సేవ్ అవుతారు, నైట్ బీటోలు కానీ పొద్దున నైట్ నుంచి చేసిన సెంట్రీ కానీ ఎంత సేవ్ అవుతారు అనేది ఆ రోజు తెలిసింది. ఇంకా అప్పటి నుంచి పట్టుకుని ఏం సార్ ముఖ్య సూత్రాలు చెప్పండి సార్, ఎట్లా రిటైర్డ్ అవుతున్నాడంటే వాకింగ్ తీసుకెళ్ళేవాడు, అక్కడికి గుడేస్పేటకి వెళ్ళేవాడు, తీసుకెళ్ళేవాడు. ఇటు నడవాల్సింది ఇటు చేయాలి ఇటు చేయాలని కొన్ని సూత్రాలు, పూజ ఎట్లా చేయాలి, మైండ్ ఎట్లా పెట్టుకోవాలి కంట్రోల్లో. కొంచెం అటు నేను ఒంగోలు నుంచి వచ్చాను సార్, నేను నాన్నలో వస్తాను. కానీ కొన్ని గుణాలు సార్ దగ్గర పట్టుకున్నాను 3. ఆ 3 మాత్రం సార్ మీ ఈ రిటైర్డ్ సాక్షిగా చెప్తున్నాను, ఆ 3 మాత్రం నేను గ్యారెంటీగా చేస్తాను సార్. అది ఏంటంటే టయానికి తినటం, టయానికి డ్యూటీకి రావటం. డ్యూటీకి క్రమశిక్షణ అనేది చాలా ఆయన దగ్గర, టయానికి డ్యూటీకి వస్తాడు, అది చాలా ఇంపార్టెంట్ సార్. టయానికి ఆఫీసర్స్కి ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ప్రతిదీ ఆఫీసర్కి తెలియకుండా ఏమి చేయడు. అది మాత్రం పక్క ఎక్కడికి పోయినా ఎవరిని చూసి భయపడ్డు. డ్యూటీలో చూసాను చెప్పగానే ఎక్కడైంది కొన్ని విషయాల్లో ఎక్కడ పోయినా జంకడు. ప్రతి విషయం మెయిన్ ఇంపార్టెంట్ అంటే మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి ఎమ్మటే అదే గుడ్ ఆర్ బ్యాడ్ ఇంటిమేషన్ ఇచ్చేస్తాడు. సార్ ఇది అని జంకడు. వెనక్కి వచ్చి మనకేంది భయపడటమే, ఇదేం తప్ప మనకేదో ప్రాబ్లం వస్తుందని వెనక్కి వచ్చేటువంటి వ్యవహారం లేదు. అక్కడ విషయం చూశాను సార్ మీ దగ్గర, ఆ డెడికేషన్ నాకు నచ్చింది. మన పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చాము, డూ ఆర్ డై, ఆటుపోట్లు జరుగుతుంటాయి, ఫైటింగ్ జరుగుద్ది, జంకల ఆ విషయంలో నాకు నచ్చింది సార్. అదొక్క విషయం హ్యాపీగా పోయామో, డూ ఆర్ డై అంతే. మన ఆఫీసర్లకి మా ఆఫీసర్లకి ఎమ్మటి ఇంటిమేషన్ ఇస్తాడు, అది బ్యాడ్ అయినా గుడ్ అయినా. అది నాకు నచ్చింది సార్. అది టయానికి ఆ 3 మాత్రం నేను చేస్తాను సార్. మీరు రిటైర్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నమస్తే సార్. మీకే కాదు మా అందరికీ కూడా సుధాకర్ రెడ్డి గారి విషయంలో స్ఫూర్తి. ఫైనల్గా అంటే నాకు తెలిసి ఈ సమాజంలో అంటే ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరం, ప్రతి ఒక్కరికి నీడ్ అనేది అవసరం. అంటే డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, అంటే పేదోడు చాలామంది ఉంటారు. అంటే బలవంతుడి దగ్గర పేదోడు ఏదో కొట్టి తీసుకోవడానికి చాలామంది చేయొచ్చు. అంటే ఒక 10 మంది అంటారు, ఆ పక్క ఒకతనే ధనవంతుడు ఉంటాడు, ధనవంతుడి దగ్గర కొట్టి తీసుకోవచ్చు. అంటే కొట్టడానికి ఏదో ఒక భయం. అంటే నేను ఒక వ్యక్తిని ఏదైనా చేస్తే, ఒక ఆడపిల్లని ఏడిపిస్తే నన్ను ఎవరో ఏదో చేస్తారని, అంటే అతను ఏదో ఒక శక్తి లాగుతూ ఉంటుంది వెనక్కి, నువ్వు చేయొద్దు. ఒక వ్యక్తిని హత్య చేస్తామంటే చేయొద్దు అని ఒక వ్యక్తి శక్తి లాగుతూ ఉంటుంది. అంటే ఒక బలవంతుడి దగ్గర ప్రతి ఒక్కడికి డబ్బు అనేది అవసరం, అతని దగ్గర దొంగతనం చేయొద్దని ఒక శక్తి లాగుతూ ఉంటుంది. అంటే నాకు తెలిసి నేను ఈ సర్వీస్కి వచ్చినాక అనుకుంటూ ఉంటా, మేబీ ఆ శక్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో, పోలీసుల వల్ల ఏమో. అంటే ఈ సమాజాన్ని, అంటే ఒక ఆడపిల్లకి కష్టం వచ్చిందంటే తల్లిదండ్రులు చెప్పుకోవచ్చు, తల్లిదండ్రులు కూడా తీర్చలేని కష్టం వచ్చిందంటే మేము చేస్తామో చేయమో వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి చెప్పుకుని వారి కష్టాలను తీర్చుకోవడానికి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ప్రతి వ్యక్తికి కనపడిన భయం కానీ ధైర్యం కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి అవటంలో అని చెప్పడంలో నాకు ఎలాంటి అతిశయోక్తి లేదు. సో we all are proud to be a police. అంటే నేను గతంలో 3-4 చేసి వచ్చినప్పుడు కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినాక అంటే ఏమన్నా చేయని ఒక 10 మంది కష్టాలతో వస్తే ఒక 7-8 మంది కష్టాలు, లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు కష్టాలన్నా తీర్చగలుగుతున్నామనే ఒక ఆశ. సో మా అందరికీ స్ఫూర్తి కలిగించిన సీనియర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మోహన్ రావు గారికి, సుధాకర్ రెడ్డి గారికి మరొకసారి
పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక వారికి సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించవలసిందిగా అందరినీ కోరుచున్నాం అండి. మరి సతీమణి కానీ, సుధాకర్ రెడ్డి గారి సతీమణి కానీ, మోహన్ రావు గారి సతీమణి కానీ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం మేడం. దగ్గర ఇంకా హ్యాండ్స్ వేయండి మమ్మీ. చూడాలి సార్ స్మైల్ సార్, నవ్వండి సార్. అది నాన్న బాగున్నా. ఓకే సార్, చూడండి. చూడాలి, ఇది చూడాలి సార్, చూడండి. సార్ ఒకసారి ఆ మాల్ పట్టు మేడం, మీరు చూడండి మేడం. రైట్ సార్, సార్ ఒక నిమిషం సార్. సార్ మీ ఇద్దరు అలాగే పడుతుంది సార్. సార్ కొంచెం సార్ ఇటు చూడండి. సురేష్ ఓకే ప్రభాకర్ అన్న సార్, ఇద్దరు వచ్చేయండి ఒకసారి. కామాక్షి పట్టుకో. ఇట్రాను వేసేసి ఇట్రాను. ఓకే ప్రభాకర్ అన్న సార్ చూడండి. ఓకే సార్, గ్రూప్ ఫోటోనా? లెక్కేసారు కదా, దిగమంటే బాగుంది సార్. ఇది చూడండి. సార్ ఇది చూడండి సార్. అవి తీసేసేయండి, ఎక్కువైపోయాయి కదా, తీసేయండి. అది తీసేయండి, వేరే వస్తా ఉన్నాయి కదా. ఆ మాల్ కానీ తీసేయండి, పెద్ద మాల్ ఉంచి చిన్నవి తీసేయండి. అది కొంచెం సార్ ఇట్రాండి సార్. సార్ మాస్క్ తీసేయండి సార్, మాస్క్. ఓకే రెడీ. ఓకే చేయకండి అండి, చేయకండి అండి. ఓకే ఓకేనా? అసలు మా రైస్ సార్. సార్ చూడండి సార్. ప్రసాద్ అన్న ఫోటో. ఓకే
గిఫ్ట్ 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 కవర్ తీసే ఇప్పుడు ఓకే ఇది చూడండి ఓకే ఉండండి మీరు అందరిలో ఉన్నారు సార్ సార్ చూడండి సార్ ఇటు వచ్చండి ఓకే రెడీ రెడీ ఇటు చూడాలి చూడండి సార్ సార్ చూడండి ఇటు చూడాలి సార్ అటు చూడండి రెండేసే లేకపోతే వేసేయండి వేసేసి పట్టుకోండి అన్న ఓకే ఇటు చూడమ్మా సార్ బాగా సరే అమ్మా